అత్యంత దారుణమైన హత్యకు గురైన ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ పరామర్శించారు. విద్యార్థి దశలోనే నేరపూరిత ఆలోచనలు భయాందోళన కలిగిస్తోందన్నారు. ఇక ప్రతి పాఠశాలలో సైకియాట్రిస్టును నియమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు ఆర్ఎస్పీ. సోషల్ మీడియాలో అశ్లీల ప్రమాదకరమైన కంటెంట్ నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక గ్రామాల్లో పోలీసుల పెట్రోలింగ్ పెంచాలన్నారు. రూపారెడ్డి కుటుంబంపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అశ్లీలమైన థంబ్నెయిల్స్ తో అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అసత్య అశ్లీల ప్రచారాలపై ఎన్ని కేసులు పెట్టినా మేము పట్టించుకోలేదు. కనీసం ఈ కుటుంబం బాధనైనా పట్టించుకోండని ఆర్ఎస్పీ సూచించారు. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు గత 10 రోజుల క్రితం అత్యంత అమానవీయమైన అత్యంత దారుణమైన పరిస్థితుల్లో మరి హత్యకు గురైన శ్రీమతి రూపారెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించడానికి మేమందరం కూడా వచ్చాము. స్థానిక బీఆర్ఎస్ నాయకులు అందరూ కానీ ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా చాలా బాధాకరం. ఒక 30 సంవత్సరాల నుంచి అద్భుతంగా ఒక స్కూల్ నడుపుతున్న ఒక మంచి కమిటెడ్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారు ఈరోజు విద్యార్థుల చేతిలోనే ఒక 2 విద్యార్థులు పక్కాగా ప్రణాళికతో వచ్చి వారిని అత్యంత దారుణమైన సభ్య సమాజానికే సిద్ధి చేయడం చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ తెలంగాణలో పునరావృతం కాకూడదని చెప్పేసి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దానికి ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు గురుకుల పాఠశాల చదువుకుంటున్నారు, రెసిడెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు, ప్రభుత్వ పాఠశాలలు చదువుతూ ఉన్నారు, ప్రైవేటు పాఠశాలలు చదువుతున్నారు. మరి విద్యారంగం నుంచి అంటే పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు మంచి విద్యాబుద్ధులతో చక్కగా బయటికి వచ్చి మరి సభ్య సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మరి ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, ఇంకేమైనా ఇష్టమైన పనులు చేస్తూ బతకాల్సిన బిడ్డలు మరి ఈరోజు జులాయిగా తిరుగుతూ పాఠశాలల్లో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడుతూ కొంతమంది అందరు కాదు పాల్పడుతూ మరి బయటి సమాజంలో జరుగుతున్న అన్ని దుర్వ్యసనాల్లో కూడా బానిసలయ్యి ఆ కసినంతా కూడా మరి పాఠశాల ఉపాధ్యాయుల మీద అదేవిధంగా ప్రిన్సిపల్ల మీద ప్రధాన అధ్యాపకుల మీద తీసుకోవడం అనేది చాలా చాలా బాధాకరం, దురదృష్టకరం. ఈ సంఘటన జరిగిన తీరు చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తున్నది, భయం వేస్తున్నది.